కాళేశ్వరం కమిషన్లు కల్వకుంట్ల కుటుంబానికి అప్పులు కాంగ్రెస్ ప్రభుత్వానికి అన్నట్లు తయారైంది పరిస్థితి. కాళేశ్వరం మహా అద్భుతమని తెల్లారి లేస్తే మీడియా ముందు తెగ అరుస్తాడు హరీష్ రావు. మా మామ కేసీఆర్ కంచు అంటూ అబద్దాలు దంచుతాడు. కాళేశ్వరం కోసం చేసిన అప్పుల గురించి మాత్రం నోరు తెరవడు. కూలిపోయిన బ్యారేజీల గురించి మాట్లాడడు. కల్వకుంట్ల కుటుంబం వారు తమ తప్పులెరుగరని వీళ్లను చూసే వేమన పద్యం రాసినట్లుంది. కేసీఆర్ చేసిన అప్పుల పాపాల భారం కాంగ్రెస్ ప్రభుత్వం మోస్తోంది. ఎంతలా అంటే ఇతర సంక్షేమ పథకాలకు కూడా ఖర్చు పెట్టలేని విధంగా. పుట్టిన కాడల్లా నాడు అప్పులు చేశాడు కేసీఆర్. అది కూడా మతి లేకుండా ఎక్కువ వడ్డీలకు తెచ్చాడు. నా సొమ్మేం పోయింది, జనం సొమ్మే కదా అని బరి తెగించి అక్షరాల 84,000 కోట్ల అప్పుల కుప్ప చేశాడు. ఇది కేవలం కాళేశ్వరం బాపతే సుమా. ఈ కొండంత అప్పు భారం తగ్గించేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం నానా కష్టాలు పడుతోంది. కేంద్రంతో మాట్లాడి లోన్లను రీస్ట్రక్చర్ చేయించి వడ్డీ తగ్గించేలా చేసింది. ఇప్పుడు వేగంగా అసలు వడ్డీలను చెల్లిస్తోంది. కేసీఆర్ 10 ఏళ్ల పాపానికి కేవలం 2 ఏళ్లలోనే కాళేశ్వరం అప్పు తీర్చిన విలువ 47,000 కోట్లు. 2024లో 13,388.71 కోట్లు చెల్లించింది. 2025లో 2.5 రెట్లు అదనంగా 33,574.11 కోట్లను రీపేమెంట్ చేసింది కాంగ్రెస్ సర్కార్. రాష్ట్ర ప్రజల మీద అప్పుల భారం తగ్గించాలనేది కాంగ్రెస్ ఆలోచన. కానీ ఎడాపెడా అప్పులు చేసిన కేసీఆర్ వాటిని తీరుద్దామన్న సోయి లేకుండానే ఫామ్ హౌస్ లో పడుకున్నాడు. ఎందుకంటే రావాల్సిన కమిషన్లొచ్చాయి. కేసీఆర్ నుంచి ఇంజనీర్ల వరకు తలా పిడికడు మింగేశారు. కేసీఆర్ 4 ఏళ్లలో కట్టింది కేవలం 25,000 కోట్లు మాత్రమే. ఇంత చేసినా కాళేశ్వరంతో ఏమైనా ఉపయోగం ఉందా అంటే అదీ లేదు. కట్టిన మొదటి ఏడాది 2019లో వరదలకు లోపాలు బయటపడ్డాయి. మీడియాకు కనిపించకుండా కేసీఆర్ హరీష్ రావు కవర్ చేశారు. కానీ రిపేర్లు మాత్రం చేయలేదు. 2020-2022లో వచ్చిన వరదలకు 3 బ్యారేజీల్లోని సీసీ బ్లాక్లు, ఆప్రాన్లు, రాఫ్ట్లు దెబ్బతిన్నా పట్టించుకోలేదు. 2023 అక్టోబర్లో మేడిగడ్డ 3వ బ్లాక్ మొత్తం కుంగింది. దొర కాళేశ్వరం కడితే కుక్కతోక తగిలి కూరినట్లయింది పరిస్థితి. ఇంత నీచపు పని చేసినా సిగ్గులేని ముచ్చట్లు వితండవాదం చేయడం కేసీఆర్ హరీష్ రావులకే చెల్లింది. ఇప్పటికైనా మేము చేసిన పాపాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీరుస్తుందని ఒప్పుకుంటారా అంటే అస్సలు తగ్గరు. ఎందుకంటే ఈ పాపాల భైరవులకు ఈగో ఎక్కువ.